ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఒకటి షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, వెయిట్ రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రెసిపీ ఏ టైంలో ఎంతగా హెల్ప్ అవుతుందో కూడా షేర్ చేస్తాను. ఇలా చలికాలంలో మనం ఇడ్లీకి నానేసినా, దోశకి నానేసినా అది ఫర్మెంట్ అవ్వటం చాలా కష్టం అవుతుందండి. సో అలాంటి కేసులోని ఇలాంటి రెసిపీ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అంటే ఇడ్లీ బ్యాటర్ కానీ, దోశ బ్యాటర్ కానీ ఫర్మెంట్ అవ్వదు అని కాదు, ఫర్మెంట్ అవుతుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది. సో ఇన్ కేస్ ఫర్మెంట్ అవ్వలేదు ఎక్స్పెక్టెడ్గా అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్కి జంప్ అయిపోతాం. ఇప్పుడు చూడబోయే ఈ రెసిపీ టేస్ట్కి టేస్ట్ ఎక్కడా తగ్గదు, అలానే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ ఈ రెసిపీ చాలా చట్నీస్కి మ్యాచ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ వరకు ఇలా అటుకుల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని, ఇప్పుడు ఒక చిన్న స్ట్రైనర్ హెల్ప్తోని వడకట్టేసుకొని ఈ పోహాని సపరేట్ చేసేసా. ఇప్పుడు ఈ వడకట్టిన అటుకుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. ఆ అటుకులన్నీ మూవ్ చేసేసాక ఇప్పుడు ఇందులోని 1 కప్ వరకు సూజీని తీసుకుంటున్నా. దీన్నే బొంబాయి రవ్వ అని కానీ, ఉప్మా నూక అని కానీ అంటూ ఉంటారు. ఇలా 1 కప్ వరకు సూజీని కూడా ఇందులోని యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని యాడ్ చేయడానికి 1 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నా. ఇలా కంప్లీట్గా 1 కప్ వరకు పెరుగు తీసుకోవచ్చు, లేదు అంటే ఒక 1/2 కప్ పెరుగు తీసుకొని ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ని కూడా తీసుకోవచ్చు. నాకు కంప్లీట్గా 1 కప్కి కాస్త పెరుగు తక్కువ వచ్చిందని ఆ మిగతా పోర్షన్కి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫైనల్గా మనం 1 కప్ అటుకులు, అలానే 1 కప్ వరకు సూజీ, ఇంకొక కప్ పెరుగు, ఇప్పుడు ఈ 3 తీసుకున్నాం కదా, తీసుకున్నాక ఇవి బాగా కలిపేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత మనం చెక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్స్ అంతటిని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సర్ జార్లోకి వేసి మిక్సీ పట్టించేసాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ కానీ చెక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాటర్ అనేది మరీ చిక్కగా ఉండదు, చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ 2 యాడ్ చేశాక ఇది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఇది కాస్త వేడెక్కాక ఇప్పుడు గరిటతో బ్యాటర్ని తీసి ఈ విధంగా వేసుకోవాలి. లైట్గా స్ప్రెడ్ చేస్తే చాలు, ఎక్కువగా ఏం స్ప్రెడ్ చేయనవసరం లేదు. బ్యాటర్ని ఇలాగా వేడి తవ మీద వేసాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ అనేది క్లియర్గా మనకి వెట్గా కనిపిస్తుంది కదా, ఇదే కాసేపటికి డ్రైగా అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేశాక ఇప్పుడు కాసేపటికే మనం డ్రైగా అవ్వటం గమనిస్తాం కదా. ఇప్పుడు ఈ దోశ అయితే ఇక కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కావాలంటే లైట్గా ఆయిల్ని దీనిపైన వేసి ఇక దోశని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి స్పాంజ్ దోశని ఒకవైపు అయినా వేయించి తీసుకోవచ్చు, లేదా 2 వైపులు కూడా వేయించి కూడా తీసుకోవచ్చు. ఇలానే మిగతా బ్యాటర్తో కూడా దోశలు వేసేసుకొని ఒకసారి వెట్గా ఉన్న ఈ బ్యాటర్ అంతా ఇలా డ్రైగా మారిపోతుంది కదా. డ్రైగా మారిపోయేటప్పుడు ఇలాగా ఆయిల్ని కాస్త చుట్టూరా వేసుకొని 2 వైపులు కావాలంటే 2 వైపులు వేయించి తీసుకోవచ్చు, లేదా ఒకవైపు కావాలంటే ఒకవైపు వేయించి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను దోశలు కొన్ని మాత్రం ఒకవైపు చేసి తీసుకున్నా, అలానే ఇంకొన్ని దోశలు 2 వైపులు వేయించి తీసుకున్నా. ప్యాన్ మీద ఈ దోశలు కూడా చాలా త్వరగా వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇడ్లీ, దోశ వాటితో సర్వ్ చేసుకున్న చట్నీసే దీనికి కూడా మంచి కాంబినేషన్గా ఉంటాయి. ఈ ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ నిజంగానే పేరుకు తగ్గట్టుగానే స్పాంజ్ లానే ఉంటాయండి. మీకు ఇంట్రెస్టింగ్ రెసిపీతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ హైలైట్ కూడా షేర్ చేస్తాను. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు యుఎస్ వచ్చినప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారి మోటో మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అలానే పీపుల్ ఆఫ్ ఇండియా కూడా ఒక మోటోతోని ముందుకు వెళ్తుంది, అది వికసిత్ భారత్ 2047. అంటే 2047 కల్లా ఒక డెవలప్డ్ ఇండియాని చూస్తామని. ఇదే వీళ్ళ కాంటెక్స్ట్లో చెప్పాలి అని అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్. సో ఇప్పుడు అమెరికా ఇండియాతో కలిస్తే మిగాతో కలిస్తే ఒక మెగా పార్ట్నర్షిప్ అవుతుందని నాకు ఈ వీడియో ఎడిట్ చూస్తున్న టైంకి ఇదే హైలైట్ అనిపించింది. ఇవి మాత్రమే కాదు, చాలా హైలైట్స్ ఉన్నాయి. రీసెంట్గా మోడీ గారు యుఎస్కి విజిట్ చేసినప్పుడు చాలా వాటి మీద డిస్కషన్ జరిగింది.
కుదిరితే కనుక అవి కూడా చెక్ చేయండి, చాలా విషయాలు తెలుసుకోవడం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.